ముగ్గురు దొంగలు ఒక మొబైల్ స్టోర్ ని టార్గెట్ చేశారు. రాత్రి సీక్రెట్ గా వచ్చారు. గంటలో కోటి రూపాయల విలువైన ఫోన్లు కొట్టేసి జంప్ అయిపోయారు. సీసీ ఫుటేజ్ లో ఇదంతా రికార్డ్ అయింది. ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ లో సోనోవిజన్ మొబైల్ స్టోర్ లో భారీ దోపిడీ జరిగింది. కొత్త స్టాక్ వచ్చిన కొన్ని గంటల్లోనే పక్కా ప్లాన్ తో చొరబడిన దొంగలు మొత్తం అన్ని ర్యాక్లు ఖాళీ చేసేసి ఫోన్లన్నీ ఎత్తుకెళ్లిపోయారు. చోరీ జరుగుతున్న సమయంలో విజయవాడ స్టోర్ లోని అలారం మోగడంతో అక్కడ సిబ్బంది ఖమ్మం స్టోర్ సిబ్బందిని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశారు. వెంటనే అప్రమత్తమైన దొంగలను అడ్డుకునేందుకు వెంటనే షాప్ దగ్గరకు వచ్చారు వాళ్ళంతా. అయితే స్టాఫ్ అక్కడికి ఒక్క నిమిషం ముందు వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ దొంగలు అప్పటికే మొత్తం సర్దేశారు. కారు కూడా ఎక్కేశారు. లాస్ట్ మినిట్ లో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినా ఆ ముఠా సభ్యులంతా కూడా అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ దోపిడీ అంతర్రాష్ట్ర దొంగల పనిగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే తెల్లవారుజామున 4 గంటలకు ఇలా షాప్ లో చోరీ జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఇక నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దొంగలు మొబైల్ ఫోన్లన్నీ కూడా ఒక కవర్ లో వేసుకుని కారెక్కుతున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. అక్కడికి అప్పటికే వచ్చిన ఆ షాప్ కి సంబంధించిన యజమాని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆ కారులో దొంగలు పరారీ అయిపోతున్న దృశ్యాలు మనకి క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ దొంగలు తెల్లవారుజామున 4 గంటలకి చోరీ చేసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆల్రెడీ వాళ్ళు కారు రెడీగా పెట్టుకున్నారు. అప్పటికే ఆ షాప్ కి సంబంధించిన యజమాని అక్కడికి వచ్చి ఆ కారు ముందు బైక్ నాపి ఆ కారులో ఉన్న మనిషిని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్ గా చూస్తున్నాము. అప్పటికే ఆ కారులో ఉన్న డ్రైవర్ రివర్స్ చేసుకుని అక్కడి నుంచి చాలా ఫాస్ట్ గా దూసుకుంటూ వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఆ వెంటనే ఆ యజమాని బైక్ అక్కడ పడేసి ఆ కార్ వెనుక పరిగెట్టుకుంటూ వెళ్ళిన దృశ్యాలు కూడా మనం చాలా క్లియర్ గా చూస్తున్నాము. దాదాపు కోటి రూపాయల విలువైన ఫోన్లన్నీ కూడా ఆ కవర్ లో వేసుకుని పక్కా ప్లాన్ తో దొంగతనం చేసి అక్కడి నుంచి చాలా ఉరుకు పరుగున పారిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అప్పటికే ఆ యజమాని వాళ్ళని ఆపే ప్రయత్నం చేశాడు. ఆ కార్ కి అడ్డంగా బైక్ ని ఆపేసి ఆ బైక్ ని అక్కడే పడేసి కార్ లో ఉన్న వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆల్మోస్ట్ ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. కానీ ఆ కార్ చాలా వేగంగా చాలా స్పీడ్ గా వెళ్ళిపోవడంతో ఆ కార్ ని వెంబడిస్తూ వెనకే చాలా దూరం పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అలాగే దీనిపై పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. చోరీ జరిగింది. వైరా రోడ్లో ఉన్నటువంటి సోనోవిజన్ స్టోర్లో సెల్ ఫోన్లకు సంబంధించి భారీ చోరీ జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ షాప్లోనే ఈరోజు తెల్లవారుజామున 3-3:30 ఆ గంటల సమయంలో కారులో వచ్చినటువంటి దుండగులు ఈ షాపులోకి చాకచక్యంగా షట్టర్ లేపి లోపలికి ప్రవేశించారు. దాదాపుగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి అంచనా ప్రకారం 80 లక్షల విలువైనటువంటి సెల్ ఫోన్లు, విలువైనటువంటి ఐఫోన్లు కూడా చోరీకి గురైనట్టు సిబ్బంది 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి సిపి వచ్చి కూడా పరిశీలించి వెళ్ళారు. ఈ తరహా చోరీ జరగడం ఒక్కసారిగా ఖమ్మం నగరంలో స్థానికులు అయితే ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున ఈ షోరూమ్ ఎదురుగా కారులో 3-4 దుండగులు వచ్చారు. వచ్చిన తర్వాత చోరీ చేసే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా అలర్ట్ విజయవాడలో ఉన్నటువంటి షోరూమ్ సిబ్బందికి అలారం మోగటంతో విజయవాడలో ఉన్నటువంటి సిబ్బంది ఖమ్మంలో ఉన్నటువంటి సోనోవిజన్ సిబ్బందికి వెంటనే అలర్ట్ చేసి సమాచారం అందించడంతో హుటాహుటిన షాప్ దగ్గరికి వచ్చారు సోనోవిజన్ సిబ్బంది. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ లోపలనే మొత్తం కూడా చోరీ చేసి కారులో పారిపోతున్నటువంటి సమయంలో తమ ద్విచక్ర వాహనాన్ని కారుకు అడ్డుపెట్టి
వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దుండగులు అప్పటికే చోరీ పూర్తి చేసి కారులో వేసుకొని వెనక్కి రివర్స్లో వైరా వైపు చాకచక్యంగా వెళ్ళారు. కొంత దూరం సినీ ఫకీలో అడ్డుకొని చేజ్ చేసినా కూడా వేగంగా కారులో వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని అయి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ముందస్తు సమాచారంతోనే రెక్కీ చేసి ఈ చోరీకి పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్తో పాటు సమీపంలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా మొత్తం జల్లెడబడుతున్నారు. ఇప్పటికే 2 బృందాలను ఏర్పాటు చేసి సిపి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దుండగుల కోసం అయితే గాలిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు సిబ్బందిని అందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఖచ్చితంగా ఒక కొలికి వస్తుంది, ఇది అంతర్రాష్ట్ర దొంగల మూట పనిగానే పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి విజువల్స్ ప్రకారం దర్యాప్తు చేసి ప్రాథమికంగా అయితే విచారణ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, టీవీ 9 ఖమ్మం.